హాయ్ ఆల్. ఇప్పుడు మనము మెసేజ్ కోడింగ్లో ఈ ప్రాబ్లమ్ని అయితే చూసుకుందాం. ఇక్కడ 3 కోడెడ్ మెసేజెస్ అండ్ దేర్ కరెస్పాండింగ్ ఇంగ్లీష్ ప్రెసెస్ ఇచ్చారు. NA, TA, PA, I am going, PA, GA, SA, we are going, SA, NA, MA, I and we. ఇక్కడ ఫస్ట్ లైన్ని సెకండ్ లైన్తో, ఇంకా సెకండ్ లైన్ని థర్డ్ లైన్తో, అంటే ఒకదానితో ఒకటి కంపేర్ చేసి ఇక్కడ కామన్గా ఉన్న వర్డ్ని కామన్గా ఉన్న కోడ్తో పెయిరప్ చేయాలి. అయితే నేను ఇప్పుడు ఫస్ట్ లైన్ని సెకండ్ లైన్ని రెండింటిని కంపేర్ చేస్తున్నాను. అక్కడ కామన్గా ఉన్న వర్డ్ ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక్కడ కామన్గా ఉన్న వర్డ్ గోయింగ్, సెకండ్ లైన్లో కామన్గా ఉన్న వర్డ్ ఏంటి గోయింగ్. ఇందులో కామన్గా ఉన్న కోడ్ ఏంటి PA. సో PA ఈక్వల్ టు గోయింగ్. నెక్స్ట్ ఇప్పుడు నేను సెకండ్ లైన్ని థర్డ్ లైన్ని కంపేర్ చేస్తే నాకు సేమ్ ఉన్న కామన్గా ఉన్న వర్డ్ ఏంటి వి, కామన్గా ఉన్న కోడ్ ఏంటి SA ఈక్వల్ టు వి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ లైన్ని థర్డ్ లైన్ని కంపేర్ చేస్తే ఇక్కడ నాకు కామన్గా ఉన్న వర్డ్ వచ్చేసి ఐ, కామన్గా ఉన్న కోడ్ ఏంటి NA ఈక్వల్ టు ఐ. అయితే ఇక్కడ ఈ టీఏని సెకండ్ లైన్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఉందా లేదు. సో JA అనేది ఫస్ట్ లైన్లో లేదు, థర్డ్ లైన్లో లేదు. MA అనేది ఫస్ట్ లైన్లో లేదు, థర్డ్ లైన్లో లేదు, సెకండ్ లైన్లో లేదు, థర్డ్ లైన్లో లేదు. MA అనేది ఫస్ట్ లైన్లో సెకండ్ లైన్లో లేదు. సో ఇక్కడ TA అనేది మిగిలిపోయింది. ఫస్ట్ లైన్లో చూసుకుంటే మిగిలిపోయింది ఏంటి యామ్. సో TA ఈక్వల్ టు AM. సెకండ్ లైన్లో మిగిలిపోయింది ఏంటి JA. ఇక్కడ ఏ వర్డ్ మిగిలింది ఆర్, JA ఈక్వల్ టు ఆర్. థర్డ్ లైన్లో మిగిలిపోయింది ఏంటి MA, వర్డ్ ఏంటి అండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.